హ్యాచ్ బ్యాక్స్ విషయానికి వస్తే మన ఇండియన్ కార్ మార్కెట్లో స్పేషియస్గా ఉండి అండ్ మెయిన్ ఏంటంటే టాల్ ప్యాసింజర్స్కి అకామిడేట్ చేసేలా ఉండేవి మనకి ఆప్షన్స్ అయితే తక్కువ ఉన్నాయి. జనరల్గా మనం హ్యాచ్ బ్యాక్స్ కనుక చూసుకుంటే కిందకుండి అండ్ హెడ్ రూమ్ అది తక్కువ ఉంటుంది. అండ్ టాల్ ప్యాసింజర్స్ ఎవరైతే 6 and above ఉంటారో వాళ్ళు జనరల్గా అయితే హ్యాచ్ బ్యాక్స్ అయితే ప్రిఫర్ చేయరు. అండ్ మెయిన్ ఏంటంటే రియర్ సీట్లో కూర్చోవడం అన్నది ఇంపాసిబుల్. సో ఆ సెట్ ఆఫ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్కి అయితే మనకి ఓన్లీ మారుతి సుజుకి నుంచి మనకి వ్యాగనర్ అయితే ఉంది. స్పేస్ అండ్ కంఫర్టే కాకుండా మనకి ఇది ఫ్యూయల్ ఎఫిషియెంట్ కూడా. అయితే ఈ వీడియోలో మీకోసం వ్యాగనర్ VXi CNG వేరియంట్ అయితే రివ్యూ చేయబోతున్నాను. ఒక విధంగా చూసుకుంటే ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇది. సో ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, మైలేజ్, ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్ రైట్, ఈ వ్యాగనర్ ఏదైతే ఉందో మనకి టోటల్ 4 వేరియంట్స్తో ఆఫర్ చేస్తున్నారు. LXi, VXi, ZXi అండ్ ZXi Plus. అండ్ దాంతోపాటు 2 ఇంజిన్ ఆప్షన్స్తో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి మనకి 3 cylinder 1000cc పెట్రోల్ యూనిట్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 4 cylinder 1.2 liter పెట్రోల్ యూనిట్. అయితే ఇక్కడ మనకి CNG ఫ్యూయల్ ఆప్షన్ కనుక కావాలి అనుకుంటే మనకి ఓన్లీ 3 cylinder 1000cc పెట్రోల్ యూనిట్తో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ CNG ఫ్యూయల్ ఆప్షన్ మనకి ఓన్లీ LXi అండ్ VXi వేరియంట్లోనే ఆఫర్ చేస్తున్నారు. టాప్ వేరియంట్ ZXi అండ్ ZXi Plus వచ్చేసి మనకి 1.2 liter 4 cylinder పెట్రోల్ యూనిట్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో వచ్చేసి 3 cylinder 1000cc పెట్రోల్ యూనిట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి CNG మోడ్లో మనకి 56.7 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 82 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ పెట్రోల్ మోడ్లో అయితే మనకి 65 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 89 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ట్రాన్స్మిషన్స్ విషయానికి వస్తే ఈ వ్యాగనర్ వచ్చేసి మనకి బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. అయితే CNG వేరియంట్స్ పర్టికులర్గా వచ్చేసి మనకి మాన్యువల్ వేరియంట్స్తోనే ఆఫర్ చేయబడతాయి. ఇంకా ఫ్యూల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ విషయానికి వస్తే CNG మోడ్లో మనకి 33.48 km/kg అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు పెట్రోల్ మోడ్లో డ్రైవ్ చేస్తే కనుక 25 km/liter వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఒక విధంగా చాలా ఫ్యూల్ ఎఫిషియెంట్ ఇది. అదేవిధంగా కలర్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి పర్ల్ మెటాలిక్ రెడ్ కలర్లో ఉంది. దీంతోపాటు మనకి బ్రౌన్, పూల్ సైడ్ బ్లూ, గ్రే, సిల్వర్, వైట్ అండ్ బ్లాక్ కలర్ లాంటి కలర్ ఆప్షన్స్తో ఆఫర్ చేయబడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ హెడ్ ల్యాంప్స్ అవి చూడొచ్చు. మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అండ్ దాంతోపాటు హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ కూడా వస్తాయి. అండ్ కింద చూసుకుంటే బోల్డ్ అంత ఫంక్షనాలిటీ అయితే ఉంది రేడియేటర్ గ్రిల్కి. ఫాగ్ ల్యాంప్స్ అయితే లేవు, బట్ యాజ్ అన్ యాక్సెసరీ కింద మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ప్రిటీ సింపుల్, కాంప్లికేటెడ్ అయితే కాదు. ఇట్స్ అ టాల్ హ్యాచ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా చూడాలంటే. సో మెయిన్ ఏంటంటే ఆ టాల్నెస్ ఏదైతే ఉందో అక్కడ మనకి హెడ్ రూమ్ అనేది అకామిడేట్ చేస్తుంది. సో బాగా స్పేషియస్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అలా సైడ్స్కి వచ్చేస్తే ఈ టైర్స్ వచ్చేసి మనకి 165/70 సెక్షన్ 14-inch టైర్స్ ఇవి విత్ స్టీల్ వీల్స్ వస్తాయి. పైన చూసుకోవచ్చు మనకి వీల్ క్యాప్స్ అయితే ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఏదైతే మనకి హ్యాచ్ బ్యాక్స్ ఉంటుందో 165 mm లేదా 16.5 cm అయితే ఉంటుంది. టర్న్ ఇండికేటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఫెండర్స్ మీద ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ORVMs అవి చూసుకోవచ్చు. జస్ట్ బేసిక్ ORVMs బాడీ కలర్లో వస్తాయి. అండ్ అలా సైడ్స్కి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు దీని యొక్క డిజైన్ లాంగ్వేజ్ అది. మెయిన్ ఇక్కడ చూస్తున్నారు కదా C పిల్లర్ ఏరియా దగ్గర చూడండి ఎంత టాల్గా ఉందో వెహికల్. సో టాల్గా ఉన్న ప్యాసింజర్స్కి, ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీలో అందరూ టాల్గా ఉంటే ఈ వెహికల్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హెడ్ రూమ్ అన్నది ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా స్పేషియస్గా కూడా ఉంటుంది వెహికల్. డోర్ హ్యాండిల్స్ అవి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ బేసిక్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. C పిల్లర్ దగ్గర ఒక మ్యాట్ ఫినిష్లో ప్లాస్టిక్ ఎలిమెంట్ ఉంది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు రియర్ సెక్షన్ ఏదైతే ఉందో మనకి టెయిల్ ల్యాంప్స్ వస్తాయి. టెయిల్ ల్యాంప్స్ వచ్చేసి అగైన్ హాలోజన్ యూనిట్స్, లోపల బల్బ్స్ అవి చూడొచ్చు. అదేవిధంగా టర్న్ ఇండికేటర్స్ కూడా సేమ్. దాంతోపాటు మనకి రివర్స్ పార్కింగ్ లైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టెయిల్ గేట్ మీద సింపుల్గా ఒక క్రోమ్ స్లాబ్ అయితే ఉంది. దాని మీద మనకి వ్యాగనర్ బ్యాడ్జింగ్ వస్తుంది. రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఉండదు, జస్ట్ మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ రియర్ విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి బేసిక్ విండ్షీల్డ్ వస్తుంది, డీఫాగర్ అయితే రాదు. ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు CNG వేరియంట్ కాబట్టి మనకి ఒకసారి బూట్ స్పేస్ అయితే చూద్దాం. సో ఇక్కడ టెయిల్ గేట్ ఓపెన్ చేయగా ఇక్కడ మనకి పైన పాసెస్ షెల్ఫ్ అయితే ఉంటుంది. నా CNG వేరియంట్ కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి CNG ట్యాంక్ అయితే వస్తుంది. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి మనకి 60 liters అయితే ఉంటుంది, సింగిల్ ట్యాంక్ ఇది. అదేవిధంగా స్పేర్ టైర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎలొకేషన్ కూడా ఇక్కడే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు స్పేర్ టైర్ అది పెట్టుకోవడానికి. సో ఎస్, బూట్ స్పేస్లో కొంచెం మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి 60/40 స్ప్లిట్లో కూడా ఫోల్డ్ అవుతాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇన్ కేస్ 2 people కనుక ట్రావెల్ చేస్తే మీరు బూట్ స్పేస్ అలా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మైలేజ్ అనేది మీకు కన్సర్న్ అవుతే ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బూట్ స్పేస్. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం, ఎందుకంటే వ్యాగనర్కి ఇదో ప్లస్ పాయింట్. చూస్తున్నారు కదా
ఇంగ్రెస్ కానీ ఎగ్రెస్ కానీ. అదేవిధంగా ఈ హైట్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, సో చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఓపెనింగ్ అది చాలా ఎక్కువ ఉంది. సో ఎల్డర్లీ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి దిగడానికి. నా డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ సిల్వర్ డోర్ ఓపెనర్స్ వస్తాయి, పవర్ విండో స్విచెస్, కింద చూసుకుంటే మనకి డోర్ పాకెట్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్ అండ్ దాని పక్కన స్పీకర్. సీట్ అపాజిటీ కనుక చూసుకుంటే జస్ట్ బేసిక్ ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి విత్ ఫిక్స్ హెడ్ రెస్ట్. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. సో ఇప్పుడు వరకు చెప్తున్నాను కదా స్పేస్ అని, ఇక్కడ మీరు చూడొచ్చు ఆ స్పేస్ ఏదైతే ఉందో. సో ఫ్రంట్ సీట్ వచ్చేసి నా హైట్ అడ్జస్ట్మెంట్కి పెట్టుకున్నా. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. అండ్ నేనైతే చాలా రిలాక్స్డ్గా వెనక్కి పెట్టుకుని డ్రైవ్ చేస్తాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా నేను రిక్లైన్ యాంగిల్ ఎక్కువ పెట్టుకుంటాను. సో అలా సెట్ చేసుకోగా నాకు ఇంటీరియర్ స్పేస్ అది చూడొచ్చు. సో బ్యాక్ సీట్ స్పేస్, సో చాలా నీ రూమ్ ఉంది. అదేవిధంగా లెగ్ రూమ్ కానివ్వండి, నీ ఫుట్ రూమ్ కానివ్వండి, ఫుట్ వెల్స్ కానివ్వండి, చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో నేను ఫ్రంట్కి స్లైడ్ అయ్యి కూడా కూర్చోవచ్చు. సో ఫ్రంట్కి స్లైడ్ అయ్యి కూర్చున్నా సరే నాకు స్టిల్ ఐ హ్యావ్ డీసెంట్ నీ రూమ్. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మెయిన్ ఇక్కడ హెడ్ రూమ్ అన్నది చాలా అంటే చాలా ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ నేను చాలా స్ట్రైట్గా కూర్చున్నా సరే నాకు ఆల్మోస్ట్ ఇంత చూస్తున్నారు కదా హ్యాండ్ స్పాన్ అంత హెడ్ రూమ్ అయితే ఉంది, విచ్ ఇస్ గ్రేట్. టాల్ పీపుల్కి ఇది బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. అండ్ సెంటర్లో మనకి ఏమి ఉండదు, జస్ట్ బేసిక్. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ అయితే ఇలా ఉంటుంది. సో వెరీ స్పేషియస్ క్యాబిన్ అని చెప్పుకోవచ్చు. ఆల్రైట్, ఇప్పుడు మన ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఆల్రైట్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి బేసిక్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. కీ అయితే ఇలా ఉంటుంది, ఫ్లిప్ కీ కాదు, జస్ట్ బేసిక్ కీ. ఇది లాక్ అండ్ అన్లాక్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ పెట్టుకుని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది, లేదా లాక్ అండ్ అన్లాక్ ఫంక్షన్ యూస్ చేయొచ్చు. నా డోర్ ఓపెనింగ్ కూడా అగైన్ చాలా వైడ్గా ఓపెన్ అయింది. నా డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పవర్ విండో స్విచెస్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ వచ్చేసి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్, అదేవిధంగా లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ఓవర్ బీమ్ కంట్రోల్స్ ఉన్నాయి. బట్ నో ఆటో ఫోల్డ్ స్విచ్. ఆటో ఫోల్డ్ స్విచ్ అయితే లేదు. డోర్ ఓపెనర్స్, సిల్వర్ డోర్ ఓపెనర్స్, కింద డోర్ పాకెట్స్ చూడొచ్చు. అండ్ దాని పక్కన స్పేస్, అక్కడ వచ్చేసి మనకి స్పీకర్. నా డ్రైవర్ సీట్ గురించి మాట్లాడుకుంటే మనకి అగైన్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ వస్తాయి. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే రాదు, జస్ట్ బేసిక్ రిక్లైన్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. ఆబ్వియస్లీ మీరు ఈ సీట్ ఫ్రంట్కి బ్యాక్కి పుష్ చేసుకోవచ్చు. ఇక్కడేమో వచ్చేసి మనకి ఫ్యూయల్ స్విచ్ అవ్వడానికి బటన్ అయితే ఉంది. సిఎన్జీ నుంచి పెట్రోల్ నుంచి సిఎన్జీ, ఈదర్ వన్. సో ఈ స్విచ్ దానికి ఉపయోగపడుతుంది. దాని పక్కన వచ్చేసి ఈఎస్సీ ఆఫ్ స్విచ్. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే ఉంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. సో క్యాబిన్ అయితే సింపుల్గా ఉంటుంది, బేజ్ ఇంటీరియర్స్ వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ వర్టికల్ ఏసీ వెన్స్ ఉన్నాయి. ఇక్కడ కార్నర్స్లో మనకి సర్క్యులర్ ఏసీ వెన్స్ ఉన్నాయి. అండ్ ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. నా ఈ స్టీరింగ్ కాలమ్ ఏదైతే ఉందో ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. దీని యొక్క ఎలిమెంట్స్ అవి చూడొచ్చు. ఇక్కడ మనకి బేసిక్ సిల్వర్ ఫినిష్ వస్తుంది. మౌంటెడ్ కంట్రోల్స్ అయితే లేవు, ఎందుకంటే మనకి 2D ఆడియో సిస్టమ్ కాబట్టి. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్. అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో మనకి బేసిక్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ వస్తుంది. జస్ట్ స్పీడోమీటర్ ఉంటుంది, 0 to 180 km/h. అండ్ దాంతోపాటు చిన్న డిజిటల్ రీడౌట్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసి మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ, సిఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, టైం ఉంది, యావరేజ్ అది చూపిస్తుంది. సో సింపుల్. అండ్ దాంతోపాటు మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలా సెంటర్కి వెళ్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది 2D ఆడియో సిస్టమ్. ఈ VXI వేరియంట్లో 2D ఆడియో సిస్టమ్ అయితే వస్తుంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్స్ నుంచి అయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నా ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ వచ్చేసి USB పోర్ట్ ఉంది, అదేవిధంగా AUXకి ఇన్పుట్ ఉంది. సో AUX అండ్ USB పోర్ట్ అది. బేసిక్ చిన్న స్క్రీన్ ఆడియోస్కి. ఇక్కడ మనకి కాల్ బటన్స్ ఉన్నాయి. సో ఇది మనకి USB అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకి కాల్ యాక్సెస్ బటన్స్ కూడా ఉన్నాయి. మెనూ బటన్ ఉంది, అండ్ డిస్ప్లేకి ఒక బటన్, అండ్ మోడ్ చేంజింగ్ ఒక బటన్ అయితే ఉంది. కాల్ రిసీవింగ్, కాల్ యాక్సెప్ట్ బటన్స్ ఉన్నాయి. సో మిగతా వాల్యూమ్ నాబ్స్ కూడా ఉన్నాయి. ట్రాక్ సిగ్నింగ్ బటన్స్ ఇవి వెరీ బేసిక్. ఇక్కడేమో మనకి హజార్డ్ లైట్ స్విచ్ అండ్ AC కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయి ఇవి మాన్యువల్ AC కంట్రోల్స్ ఇవి. ఇక్కడేమో మనకి 12 volts పవర్ సాకెట్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. అండ్ గేర్ బాక్స్ ఏదైతే ఉందో ఈ CNG వేరియంట్ మనకి ఓన్లీ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తోనే ఆఫర్ చేస్తున్నారు. ఆటోమేటిక్ వేరియంట్లో అయితే CNG రాదు. సో ఇది మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్. ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్ వేరియంట్స్ కావాలంటే అప్పుడు మీరు జస్ట్ పెట్రోల్ వేరియంట్స్ ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ స్పేసెస్ ఉన్నాయి. ఒక పెద్ద కప్ హోల్డర్ లేదా బాటిల్ హోల్డర్ అని చెప్పుకోవచ్చు. దాని పక్కన కీ పెట్టుకోవడానికి స్లాట్, చిన్న స్పేస్ ఉంది, ఏమైనా పెట్టుకోవచ్చు.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఇంకా అలా పైకి వెళ్తే మనకి IRVM, సెంటర్లో వచ్చేసి మనకి రీడింగ్ ల్యాంప్. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ప్యాసింజర్ వైజర్లో మనకి ఇక్కడ మిర్రర్ అయితే ఉంది. డ్రైవర్ సైడ్ వైజర్లో అయితే మనకి మిర్రర్ రాదు. సో వెరీ సింపుల్. అండ్ స్టోరేజ్ స్పేసెస్ అన్నాను కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు గ్లో బాక్స్ అదేను పెద్దది కాదు చిన్నది కాదు బట్ డీసెంట్ ఎనఫ్. సో ఈ వ్యాగనర్ ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ కనుక చూసుకుంటే మనకి స్టాండర్డ్గా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ వ్యాగనర్ ఎలెక్సా వచ్చేసి మనకి 6,73,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఈ VXA CNG వేరియంట్ వచ్చేసి మనకి 8,33,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ టాప్ మోడల్ ZXA ప్లస్ వచ్చేసి మనకి 8,84,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మారుతి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ మారుతి సుజుకి అరీనా బై జయబేరి ఆటోమోటివ్స్. ఇది వచ్చేసి మనకి నేషనల్ హైవే 16 మీద ఉంటుంది, నియర్ సత్యం జంక్షన్, విశాఖపట్నం. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.